ఇది భగవాన్ రామకృష్ణుల వారు చెప్పింది. ఒకసారి ఒక పాఠశాలలో ఉత్సవం జరుగుతుంది. అందరికీ ఒక్కొక్క బాధ్యత అప్పచెప్పినట్లే ఒక కుర్రాడితో చెప్తారు, నువ్వేమో పాలు తీసుకురా అంటారు. పాపం ఆ పిల్లాడికి పాలు తీసుకొచ్చే స్తోమత కూడా లేదు. తల్లి దగ్గరికి వచ్చి అడుగుతాడు, అమ్మ ఇలా పాలు తీసుకురమ్మన్నారు, ఏం చెయ్యాలి అని. కృష్ణుడిని అడుగు అంటుంది వాళ్ళమ్మ. ఆ పిల్లాడు చాలా అమాయకంగా, కృష్ణ నాకు పాలు కావాలి అంటాడు. వెంటనే కృష్ణుడు అక్షయ పాత్ర లాంటి ఒక కుండనిచ్చి, ఇందులోంచి ఎన్ని పాలు తోడినా అలానే ఉంటాయి అని చెప్తాడు. ఆ కుండ తీసుకువెళ్ళి స్కూల్లో ఇస్తే ఎన్ని పాలు తీసినా అందులో ఇంకా పాలు ఉండిపోతున్నాయి అనమాట. అప్పుడు గురువుగారు అంటారు, నీకు ఈ పాత్రని ఎవరిచ్చారు అని చెప్పి అడిగితే, నాకు కృష్ణుడు ఇచ్చాడు అంటే, కృష్ణుడు ఇచ్చాడా అంటారు ఆ గురువు గారు. అయితే నాకు చూపించు, నీకు ఇచ్చిన వాళ్ళని నాకు చూపించు అంటే, అదిగో ఆయనే ఇచ్చారు అని ఎదురుగుండా చూపిస్తాడు. అక్కడ ఆ పిల్లాడికి కృష్ణుడు కనిపిస్తున్నాడు గాని ఆ ఉపాధ్యాయుడికి మాత్రం కృష్ణుడు కనిపించట్లేదు. దీనికి కారణం ఏంటంటారు? విశ్వాసం. అమ్మ చెప్పింది నీకు కృష్ణుడు ఇస్తాడు అని. కృష్ణుడు ఇస్తాడు అని అదే నమ్మకంతో, స్వచ్ఛమైన మనసుతో ఆ పిల్లాడు అడిగాడు. కృష్ణుడు అలాగే ఇచ్చాడు. అలాగే ఇంకొక కథ కూడా చెప్తారు రామకృష్ణుల వారు అస్తమాన ఆయన ప్రసంగాలలో. ఒక వృద్ధురాలన్నమాట, గురువు గారి దగ్గర సేవ చేసుకుంటూ ఉంటుంది. ఒకసారి గురువు గారు ఇచ్చిన మంత్రంతో నీటి మీద నడవగలుగుతుంది. అది చూసి గురువు గారు, అదేంటి నేనిచ్చిన మంత్రంతోనేనా అలా నడిచింది అని ఆయన కూడా అదే మంత్రాన్ని జపించి నీటి మీద నడవాలనుకుంటారు. కానీ నడవలేరు, మునిగిపోతారు. అంటే ఇచ్చిన మంత్రం మీద ఆయనకి విశ్వాసం లేదు, విశ్వాసం లేకుండానే ఆయన ఇచ్చారు. కానీ ఆ తీసుకున్న మంత్ర జపం చేసి ఆవిడ ఎంతో విశ్వాసంతో, గురువు మీద నమ్మకంతో నడుచుకుంటూ వెళ్ళిపోయింది. అది ఫలించింది. అంటే భగవంతుడి మీదైనా గురువు మీదైనా అంత అచంచలమైన విశ్వాసం ఉండాలి. అలా విశ్వాసం ఉంటే భగవంతుడి అనుగ్రహం ఉంటుంది. పూజలు చేస్తే ఫలితం రాదు అని అనుకునే వాళ్ళకి రాదు, ఎందుకంటే వాళ్ళు రాదు అని ఫిక్స్ అయిపోయి చేస్తున్నారు కాబట్టి. కానీ వస్తుంది అని ఫిక్స్ అయ్యి చెయ్యి, జీవితం మారుతుంది.